ఈ ఆవులు వెళ్ళేటప్పుడు అవి వెళ్తున్న సమయంలో వాటి కాళ్ళ యొక్క నడకలో మట్టి దుమ్ము లేస్తుంటుంది. వెళ్ళేటప్పుడు మట్టి దుమ్ము లేస్తుంది. ఆ దుమ్ము లేసి మళ్ళీ ఆ దుమ్ము మళ్ళీ భూమిపైన పడేంత వరకు కూడా అత్యంత శుభ సమయము. దాన్నే గోధూళి సమయము. ఏమిటి? గోధూళి సమయము అని అంటారు. గోధూళి సమయము అనగా ఆ ఆవులు వెళ్ళేటప్పుడు నడుచుకుంటూ లేదా పరిగెడుతూ వెళ్తూ ఉంటాయి కాబట్టి ఆ వెళ్ళే అంత దూరం కూడా ప్రతి ఏరియాలో, ప్రతి విలేజ్లో, అంటే ప్రతి గ్రామంలో కూడా గోవులు వెళ్తుంటాయి కాబట్టి ఇది దేశమంతా కూడా గోధూళి సమయమే. ఆ వెళ్ళే సమయము మనం ఇంటి నుంచి ఎప్పుడైతే వదులుతామో ఇవి మేతకి వెళ్ళిపోతాయి. వచ్చిపోయి దాదాపు అడవుల దాకా వెళ్ళిపోతాయి. ఊరి బయట బయలు కాకుండా అడవి దాకా వెళ్ళిపోతాయి. ఎందుకంటే అక్కడ పచ్చగా గడ్డి ఉంటుంది కాబట్టి. అంతవరకు కూడా ఆ నడకలో ఆ దుమ్ము లేసి మళ్ళీ కింద పడుతుంటుంది. దుమ్ము అంతా లేసి వెళ్తూ ఉంటుంది అన్నమాట, పొగలాగా. ఆ సమయం అంతా కూడా అది ఎంత సమయం పడుతుందో అంత సమయం కూడా ఆ మట్టి అంతా లేసి మళ్ళీ కింద పడేంత వరకు కూడా గోధూళి సమయము అత్యంత అమృత కాలము అని కూడా అంటారు. అయితే గురువు గారు గృహప్రవేశం చేసేప్పుడు గోవును కూడా ఇంటికి పంపిస్తుంటారు, ఇంట్లో లోపలికి. వాస్తవం చెప్దాం, అదే ఇంకా చాలా ఉంటుంది. మనకు ఉదయం వచ్చేటప్పటికి ప్రాంతాల వారిగా చెప్పుకున్నాము. 7 తర్వాత 9 లోపలే ఎక్కడైనా సరే గోవుల్ని వదిలేస్తారు. ఇంటి నుంచి మేత కోసం వెళ్తుంటాయి, అవి సంతోషంగానే వెళ్తాయి. తర్వాత ఈ సమయం అయిపోయింది కదా, ఈ సమయంలో ఎవరైనా సరే ప్రతి ఒక్కరు కూడా అంటే చాలా మంది ఏం చేస్తారంటే ముహూర్త ప్రకారమే చేసుకోవాలి అని అనుకుంటుంటారు. దానికి అక్కర్లే. మనము ప్రారంభం చేసేటప్పుడు గోవులు వెళ్తున్నాయి అనుకోండి, మనం చూసామనుకోండి, ఇంకా అదే అత్యంత అమృత సమయం. అమృత సమయం. ఇంకా మనము టైం చూసుకొని టైం ప్రకారంగానే ముహూర్తం చేయాలనక్కర్లేదు. ఎప్పుడైతే మనము గోవులను చూసామో, ఆ గోధూళి అనేది మనం చూసామో, ఆ సమయంలో ఏ పనైనా చేసేయచ్చు. అంటే సర్వదేవతల యొక్క కొలువై ఉన్నటువంటి గోవు అని చెప్పేసి మనం పూజిస్తాం. ఈ గోవు వెళ్ళే అంత సమయం కూడా మనం ముహూర్తాన్ని చూడాల్సిన అక్కరే లేదు, చేసుకోవచ్చు. తర్వాత మళ్ళీ తిరిగి సాయంకాల సమయం బయట అడవుల్లో కానీ చుట్టుపక్కల ఉన్నటువంటి అక్కడ మేత మేసి చక్కగా అవి మూత్ర విసర్జన, అంటే గోపంచితము, గోమూత్రము, అవి నడుస్తూ వస్తూ కూడా పేడను పెడుతూ, ఆవు పేడని పెడుతూ ఒక్కొక్క చోట ప్రాంతం అంతా నడిచి వస్తూ కూడా మూత్రాన్ని విసర్జిస్తూ ఉంటాయి, మూత్రం పోస్తుంటాయి. అది అత్యంత పవిత్రమైనటువంటి ఇంకా శుభ సమయం. ఎందుకంటే బాగా మేసి నీళ్లు తాగి పుష్టిగా అవి కడుపు నిండా బాగా తినేసి సంతోషంగా ఆనందంగా కడుపు నింపుకొని తిరిగి ఇంటికి వస్తూ ఆవు పేడని అటు గోమూత్రాన్ని వదులుతూ వస్తూ ఉంటే ఆ ప్రాంతమంతా కూడాను అత్యంత అమృత ఘడియలు అని కూడా చెప్పడం జరుగుతుంది. అమృత ఘడియలు అనేది సమయం ఉంటుంది. అదే కాకుండా మనకు ఆ సమయం కూడా అమృత కాలమే. అమృత కాలం అంటే ఎటువంటి పనినైనా మనం పూర్తి చేసుకోవచ్చు. ఇంకా కూడా అత్యంత శుభ సమయం అయింది సాయంత్ర సమయం. ఆ సమయంలో కూడా మనం ఎటువంటి పని అయినా కూడా, అది ఎంతటి పనినైనా కూడా ప్రారంభం చేసుకోవచ్చు. కొంతమంది ఇవి పట్టించుకోరు. ఈ గోధూళి సమయం అనేది అవి ఇంటికి పరిగెడుతూ వస్తూ ఉంటాయి. ఇంకా ఆనందంగా సంతోషంగా ఉరకలు వేస్తూ పరిగెడుతూ వస్తూ ఉంటే దుమ్మంతా కూడా, మట్టి అంతా కూడా లేచి పడుతూ ఉంటుంది. చుట్టూ ఆ దుమ్మంతా కూడా మనకు ఒక పొగలాగా వెళ్తూ ఉంటుంది, సన్న దుమ్ము. ఆ దుమ్ము తిరిగినంత ప్రదేశమంతా కూడాను గోధూళి సమయమే. ఇంతకంటే మించి మనం ఏదైనా సరే ఒక పని ప్రారంభించేటప్పుడు, భూమి శుద్ధి చేసుకునేటప్పుడు కానీ, లేదంటే మనం ఒక పూజా కార్యక్రమం ప్రారంభం చేసుకునేటప్పుడు కానీ, మన ఇంటిలో లేదా మన ఇంటికి రంగులు వేయకుండా, సున్నం వేయకుండా కూడా ఆవు మూత్రంతో ఇల్లంతా చల్లుకొని ఎటువంటి పూజనైనా ప్రారంభం చేసుకోవచ్చు. ఆ చల్లేది మనము
ఎటువంటి చెడు ఉన్నా, ఎటువంటి నెగటివ్ ఉన్నా, ఎటువంటి దుమ్ము ధూళి అంటే భూత ప్రేత పిశాచ రాక్షస గణారిష్టాది యొక్క స్థానాలు ఉన్నా కూడా, అక్కడ స్థానంలో ఉన్నా కూడా ఈ గోమూత్రం చల్లడం వల్ల అవన్నీ కూడా వైదొలిగిపోతాయి. మన స్నానం చేస్తే మనము మత్తు పోయి మనిషికి హుషారు ఎలా వస్తుందో అట్లాగా ఆ స్థానంలో ఉన్నటువంటి చెడు అంతా కూడా వెళ్ళిపోయి అక్కడ ఒక పాజిటివ్ అనేది ఏర్పడుతుంది. దానికి మనము ఈ ఆవు పంచతం చల్లేటప్పుడు కూడా ఓం అపవిత్రః పవిత్రో వా సర్వావస్థాం గతోపి వా బాహ్యాభ్యంతర శుచిః అని కూడా మనం సంప్రోక్షణ చేస్తాం, పవిత్రం చేస్తామన్నమాట. ఆ స్థానాన్ని అంతా కూడా పవిత్రం చేస్తూ దీంతో పాటు అక్షంతులు కూడా చల్లుతూ ఓం ఉత్తిష్టంతు భూత పిశాచాః యతే భూమి భారకాః యతేష మవిరోధేన బ్రహ్మ కర్మ సమారభే. అంటే అక్కడ బ్రహ్మహత్య జరిగి ఉన్నా సరే, అంటే బ్రహ్మహత్య అంటే ఏంటంటే తల్లిని చంపిన, గోవును చంపిన, తోడబొట్టిన అన్నదమ్ములను చంపిన, లేదంటే అక్క చెల్లెలను చంపిన, పసిపిల్లలను చంపిన, ఇవన్నీ కూడా బ్రహ్మహత్యలే. బ్రహ్మహత్య మహాపాతకం అంటారు. అటువంటి దాన్ని కూడా ప్రక్షాళన చేయొచ్చు ఈ యొక్క ఆవు పంచతంతో. మంత్రోచ్చరణ కంపల్సరీగా చేయాలా గురుగారు అలాంటి సమయంలో? మంత్రోచ్చరణ చేసినా చేయకపోయినా ఆవు పంచతం చల్లడమే చాలా ప్రధానమైనటువంటిది. మంత్రం వచ్చే చల్లాలనా లేకపోతే రాలేదే అని బాధపడాల్సిన అవసరం లేదు. అక్కడ ఆ యొక్క ఆవు పంచతం అనే దానికి శక్తి ఉంటుంది. గోధూళి సమయం అనేది అత్యంత లక్ష్మీప్రదమైనటువంటి సమయము.